సర్టిఫికేషన్ మరియు ట్రేసబిలిటీ అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2025-26 సంవత్సరంలో మొత్తం 15 లక్షల రైతు కుటుంబాలలో 6.5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి 61.78 కోట్లు ప్రతిపాదించాం. ప్రతి రంగంలోనూ స్మార్ట్ వర్క్ ఆవశ్యకం. అలాగే వ్యవసాయం రైతులకు భారం కాకుండా లాభసాటి కావటానికి వ్యవసాయ యాంత్రీకరణ అవసరం. రైతుల కోరిక మేరకు 2024-25 సంవత్సరంలో 50% రాయితీపై 75 కోట్లు 80,000 రాయితీ నిధులతో చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాలు పరికరాలు అందిస్తున్నాం. 2025-26 సంవత్సరంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తూ 139.65 కోట్లు ప్రతిపాదించాం. 2024-25లో 70 కోట్ల నిధులతో 80% రాయితీపై 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 2025-26లో 1000 డ్రోన్లతో కూడిన వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాల ఏర్పాటుకు 80 కోట్ల రాయితీ నిధులతో ప్రణాళిక రూపొందించాం. 2025-26 బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకు 219.65 కోట్లు ప్రతిపాదించాం. రైతులకు సాంకేతికంగా మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టడానికి స్మార్ట్ అగ్రికల్చర్ మరియు ప్రెసిషన్ అగ్రికల్చర్ విధానాలను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. ఫార్మర్ రిజిస్టర్ ద్వారా రాష్ట్రంలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తున్నాం. ఈ గుర్తింపు సంఖ్య ఆధారంగా ప్రభుత్వ పథకాలను రైతులకు సులభంగా అందించడానికి వీలు కలుగుతుంది. పంట సాగు చేసిన ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదు చేయడం వల్ల అసలైన రైతుకు పంట బీమా, వడ్డీ లేని రుణాలు, మద్దతు ధర, ఇన్పుట్ సబ్సిడీ మొదలగు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఏపీఎస్ఎస్ యాప్ ద్వారా రైతుల పొలాల్లో గమనించిన పురుగులు, తెగుళ్ల ఉధృతి, పోషకాల లోపాలను అంచనా వేసి తగు నివారణ చర్యలు రైతులకు తెలియజేస్తున్నాం.